వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మిస్ ఇండియా పోటీలతోటి పర్యాటకంగా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఇక్కడ దాన్ని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తాకింది. మరి ఇక్కడ మిస్ యూనివర్సిటీ ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందాల ఆరబోత కార్యక్రమాలు తప్ప దానికి రాష్ట్రానికి ఒరిగేదేమి లేదు అని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే, అలాంటి పాశ్చాత్య పోగడలను ఇక్కడ ప్రోత్సహిస్తే తెలంగాణకు వచ్చే లాభం ఏందని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో తమను ఒక వేశ్యలాగా చిత్రీకరిస్తా ఉన్నారు. మరి ఇక్కడ మేము వచ్చింది ఎయిమ్ కోసం, మరి ఇక్కడ మా స్పాన్సర్ల ముందు మమ్మల్ని ఏదైతే ఆట బొమ్మల్లాగా కూర్చుండబెట్టి మరి ఎంటర్టైన్ చేయించుకుంటా ఉన్నారు అని చెప్పి మిస్ ఏదైతే మిస్ ఇంగ్లాండ్ కు సంబంధించిన అందాల పోటీ కంటెస్టెంట్ అర్ధాంతరంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. దాంతో మరి ఇక్కడ అందాల పోటీల ప్రతిష్టకే భంగం వాటిల్లని చెప్పవచ్చు. తద్వారా నిర్వాహకులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది మాయన మచ్చగా కూడా మరి ఇక్కడ చెప్పుకోవచ్చు. ముందే చెప్పుకుంటా వస్తా ఉన్నారు యావత్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా. ఒకవైపు మరి ఇక్కడ దేశం శత్రుదేశంతో ఇక్కడ యుద్ధాలు చేస్తున్న సమయంలో ఇలాంటి అందాల పోటీలు అవసరం అని చెప్పి, మరొక వైపు ఇక్కడ అనేక సార్లు దాని మీద సమీక్షలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మరి రాశులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నా కూడా ఏ రోజు సమీక్ష నిర్వహించని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అందాల పోటీలు మాత్రం మరి ఇక్కడ దినదినం దాని మీద సమీక్షలు నిర్వహించిండు. చివరికి అబాసు పాలైందని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి నెలకొన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నేషన్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు ఏదైతే చార్జ్ షీట్ లో పేర్కొన్నారో మరి నిందితుడిగా పేర్కొన్నప్పటికీ మరి ఇక్కడ అందులో పేరు ఏదైతే ప్రస్తావించిందో రాబోయే రోజులలో అది నిందితుడిగా మారే అవకాశం ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఏదైతే అభివృద్ధి ముసుగులో మరి ఇక్కడ నరేంద్ర మోడీని కలవడానికే మొన్నటి రోజున ఏదైతే నేను 100 సార్లైనా కలుస్తా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది ఏదో చెప్పిండో నిన్ననే వెళ్ళి మరి ఇక్కడ నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే దీని ద్వారా ముందస్తుగానే ఆయన మరి ఇక్కడ తనకు నరేంద్ర మోడీని కలిసి కేసు నుంచి బయటపడడానికే మరి ఇక్కడ నేను ఎన్నిసార్లైనా కలుస్తా అని చెప్పిండా. మరోవైపు నీతి ఆయోగ్ కు సంబంధించి మరి ఇక్కడ గత సంవత్సరం జూలై నెలలో నీతి ఆయోగ్ కార్యక్రమానికి వెళ్ళడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మనకి పైసా కూడా విధించలేదు, మరి ఇక్కడ బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదు, నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మన తెలంగాణకి మరి కేంద్రం ఏం కేటాయించిందని చెప్పి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడో మరి ఇక్కడ పొంతం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఏమైనా కూడా ఆయన మరి ఇక్కడ దానికి సంబంధించి ఆ కేసు నుంచి బయటపడడానికి బడే బాయ్ చోటే బాయ్ మరి ఇక్కడ బంధం కొనసాగుతా ఉన్నదని కూడా చెప్పవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కర్ణాటకకు సంబంధించిన మరి ఇక్కడ ఏదైతే బీజేపీ నాయకులందరూ కూడా డీకే శివకుమార్ పేరు రావడంతో పెద్ద ఎత్తున అక్కడ మరి బీజేపీ ఆ శివకుమార్ మీద ఆరోపణలు చేస్తా ఉన్నది. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటా ఉన్నది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏకంగా ముఖ్యమంత్రి పేరే అక్కడ ఏదైతే ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా నోరు మీద పడలేదు అంటే మరి కారణం ఏంది? ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నాయి. మరోవైపు ఏకంగా నరేంద్ర మోడీ ఎన్నిసార్లు వెళ్ళినా అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే రాహుల్ గాంధీకి మాత్రం సొంత పార్టీ మరి సీఎం కు మాత్రం ఇక్కడ అపాయింట్మెంట్ దొరకదు, ఈయనకు మాత్రం దొరుకుతా ఉన్నది. అసలు ఈ వీళ్ళ బంధం ఏందనేది తెలంగాణ ప్రజలకు అర్థం కాకుంటున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మంథని విషయానికి వస్తే మంథనికి సంబంధించి మరి ఇక్కడ నిన్నటి రోజున పుట్టా మధుకర్ గారు తన కార్యకర్తకు సంబంధించిన పెళ్లిలో అన్ని దగ్గరుండి తానే నడిపించిన అంశం ఇక్కడ మంథనిలో మరి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున అంటే అన్ని వర్గాలు కూడా మరి ఇక్కడ ఒక బీసీ నాయకుడిగా బహుజన నాయకుడిగా పుట్టా మధుకర్ గారు ఈ రకంగా తన కార్యకర్తకు సంబంధించిన పెళ్లిని దగ్గరుండి జరిపించడం, గతంలో 220 సామూహిక వివాహాలు జరిపించిన చరిత్ర కలిగిన పుట్టమధు గారు కార్యకర్తల కోసం ఎక్కడికైనా వెళ్తారు, వాళ్ళ కోసం ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళకు అండదండగా ఉంటారు అనడానికి ఇక్కడ ఆయన సర్పంచ్ గా చేసిండు. మరి ఇక్కడ బూరుగూడెంకి సంబంధించిన మాజీ సర్పంచ్ ఆయన పెళ్లిలో నిన్నటి రోజున పుట్టా దంపతులు దగ్గరుండి మరి ఇక్కడ ఆ పెళ్లి తంతు కార్యక్రమాన్ని నిర్వహించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రకంగా అందరితోటి మమేకమై కూడా సొంత పార్టీ కార్యకర్తకు సంబంధించి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఏదైతే పీటలు తీసుకుపోవాలనో మరి ఏదైతే సన్నాయి వాయిద్యాల మధ్య ఆ పీటలు తీసుకుపోయి ఈ పెళ్లి తంతునంతా కూడా
దగ్గరుండి నడిపించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అది కార్యకర్తల పట్ల పుట్ట మధుకర్ గారికి మరి ఉన్న ఆ కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచికి చెడుకు మరి ఇక్కడ నిత్యం వాళ్ళను పలకరిస్తూ వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ నేనున్నా చెప్పి వెన్నుదట్టి చివరికి ఒక కార్యకర్త పెళ్లిని మరి తన భుజాల మీద వేసుకొని పెళ్లి జరిపించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మంత్రిలో ప్రోటోకాల్ విషయంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సంబంధించి ఆ ప్రోటోకాల్ లేకుండా దళిత ఎంపీని అవమానపరుస్తా ఉన్నారు శ్రీధర్ బాబు అని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నదో మరి ఇక్కడ మంత్రి వర్గీయులు కూడా లేదా గడ్డం వంశీకృష్ణను టార్గెట్ చేసి మరి ఇక్కడ ఏదైతే మా మంత్రి దయా దాక్షిణ్యాలు విన్నే గెలిచినవు అని చెప్పి ఆయనను మరి ఇక్కడ ఏదైతే ప్రోటోకాల్ కు సంబంధించి మరి దాన్ని తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఆయన మీద ఉల్టా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతో ఇప్పుడు మంత్రిలో ఒక చర్చనీయాంశమైనటువంటి మరి ఇక్కడ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతా ఉన్నది. మా సారే ఎంపీని గెలిపించిందనే భజన బ్యాచ్ కి అంకితం. మీ సార్ ఎమ్మెల్యే గెలవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలో పడితే ఆఖరికి ఎమ్మెల్యే గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థికి 31,000 మెజార్టీ వస్తాయి. అదే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకి మాత్రం 50,000 పైచీలకు మెజార్టీ రావడం ఏమిటి అని మంత్రి నియోజకవర్గంలో ఎంపీకి ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు కాదా అని ముక్కు మీద వేలేసుకుంటున్న కాంగ్రెస్ అభిమానులు అని చెప్పి మరి ఇక్కడ మంత్రి మరి స్థానికంగా ఉంటాడు, ఒకటే నియోజకవర్గం, ఇక్కడనే అందుబాటులో ఉంటాడు. గతంలో మరి ఇక్కడ 5 సార్లు 4 సార్లు గెలిచిన చరిత్ర ఉన్న మంత్రికేమో మరి అలాగా అక్కడ 31,000 మెజార్టీ వస్తే మరి గడ్డం వంశీకృష్ణకి 50,000 మెజార్టీ వచ్చింది. మరి మీసారి చేయబట్టే వస్తే మరి 30,000 మీసారికి వస్తే మా గడ్డం వంశీకృష్ణకు బడుగు బలహీన వర్గాల ప్రతినిధికి 50,000 ఓట్లు ఏ విధంగా వచ్చినాయి అని చెప్పి మరి ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు. కాంగ్రెస్ అభిమానులే అంతర్మదనం చెందుతా ఉన్నారు. ఇక్కడ కాక ఫ్యామిలీకి మరి దుద్దిల ఫ్యామిలీకి మధ్యలో ఇక్కడ పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక మంత్రిలో విచిత్ర పరిస్థితులు నెలకొంటాయి. ప్రశ్నిస్తే కేసులే. మరి ఇక్కడ ఆఖరికి ఏదైతే మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా ప్రజా పరిషత్ మీద చైర్మన్ మీద కూడా కేసులు పెట్టడానికి పోలీసులు వెనకాడడం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఉవ్విళ్ళు ఉడతా ఉన్నారు కేసులు పెట్టడానికి. మొన్నటి రోజున పుష్కరాలకు సంబంధించి గడ్డం వంశీకృష్ణకు ప్రోటోకాల్ మరి ఇక్కడ విస్మరించడంలో మీ మొగుడు పెళ్లాల పాత్ర ఉన్నదనంటే మా సార్ భార్యను పెళ్ళమంటారా అని చెప్పి అదట అనుచిత భాష అట, అది అనుచిత వ్యాఖ్యలు చేసిందట ఐఏఎస్ అధికారిని మీద. అదేవిధంగా శ్రీధర్ బాబు మీదనేమో అసత్య ఆరోపణలు చేసిందట. ఈమె మాజీ జడ్పీటీసీ కొండ రాజమ్మ అని మల్లార్ మండల్లో ఇక్కడ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా ఉన్నారు. ఈ రకంగా ప్రశ్నిస్తే కేసులు, దానికి సమాధానాలు చెప్పడం శ్రీధర్ బాబు ఎన్ని ప్రశ్నలు అన్నవి అలా తాబేదారులతోటి తిట్టించడం, పోలీసులతోటి కేసులు పెట్టించడం, ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం. చివరికి ఆల్రెడీ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ అయినాయి. ఎవరెవరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయమని చెప్పి సాక్షాత్తు మరి మంత్రి కార్యాలయం నుంచో మంత్రి తమ్ముడు పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్ట. పాపం వాళ్ళు ఇప్పుడు కేసులు వెతికే పనిలో పడ్డారు. ఇప్పుడు 1, 2 ఛార్జ్ షీట్లు పెట్టకపోతే మళ్ళా ఏదైతే ఇప్పుడు చెప్లింగ్లు జరుగుతా ఉన్నాయో దానిలో పోస్టింగ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మల్ల గుల్లాలు పడతా ఉన్నారు. ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టినామని చెప్పి మరి ఇక్కడ అనేక రకాలుగా వాళ్ళకు వాళ్ళే అంతర్మదనం పొందుతున్నా కూడా అయినా మంత్రి ఆదేశాలను, మంత్రి కార్యాలయ ఆదేశాలను, మంత్రి తమ్ముని ఆదేశాలను పాటించకపోతే తమకు మళ్ళీ పోస్టింగ్ రాదు. కాబట్టి 3 ఏళ్ళు పోస్టింగ్ లో ఉండాలంటే మరొక 2-3 మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని చెప్పి ఎవరెవరు సోషల్ మీడియాలో ఇక్కడ శ్రీధర్ బాబును అదేవిధంగా ప్రభుత్వ పని విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ నోర్లు మోయించడానికి ఏదైతే మరి ఇక్కడ రౌడీ షీట్లు తినమని చెప్పి ఆదేశాలు జారీ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. మరి ఇక్కడ ఇక పోలీసులు అదే పనిలో ఉన్నారు. ఎవరెవరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని మొన్నటి రాక కేసులు పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఏకంగా మరి ఇక్కడ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మీదనే మరి ఇక్కడ ఏదైతే నేరం చేసే ఉద్దేశంతో గుమిగుడు ఉన్నారట. సిగ్గుండాలే కొంచెమన్నా. ఆ ఇచ్చే కంప్లైంట్ ఇచ్చేటనుకో కేసు బుక్ చేసేటోనికన్నా కన్నా సిగ్గుండాలే. ఒక ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తిని 10 ఏళ్ల పాటు మరి ఇక్కడ 5 ఏళ్ల పాటు చట్టసభల్లో 5 ఏళ్లు మరి ఉన్నతమైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎంపీపీగా జడ్పీటీసీగా చేసిన వ్యక్తిని పట్టుకొని నేరం చేసే ఉద్దేశంతో గుమిగిడిందని చెప్పి అలాంటి కేసులు పెట్టేటప్పుడు కొంచెమన్నా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి కేసులు పెడితే ఈ నీచ చరిత్ర అంతా మన బుక్ లో రికార్డ్ అయి ఉంటది మన మీద అనే ఆలోచన లేకుండా పోలీసులు కేవలం పోస్టింగ్ల కోసం మరి నానా గడ్డి తింటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఆఖరికి రౌడీ షీట్లు మొదలు కాబోతా
ఉన్నాయి మంత్రిలో. 2014 పూర్వం ఏ విధంగా అయితే నియంత పాలన, రాక్షస పాలన, చీకటి పాలన కొనసాగిందో ప్రస్తుతం కూడా మళ్ళీ అదే పాలనకు తెరలేపిండ్రు. ప్రజలు మళ్ళీ మిమ్మల్ని అదే రీతిలో చీకొట్టి మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు 2028లో అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇక్కడ ప్రభుత్వంగా మరి ఇక్కడ ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీ సమాధానాలతోటి ప్రతిపక్షాల నోరు మోయించాలి కానీ ఏదైతే తిట్ల దండకంతో నీ దగ్గర ఉన్న కుక్కలతోటి మొరిగించి ఆ కుక్కలు నానా బూతులు తిడతా ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రశ్నలు అడిగితే బూతులు తిట్టే ఆ కుక్కలు నెమ్మడేసుకున్న ఆ కుక్కల విశ్వసనీయత ఎంతో నీకు తెలియదు. ఆ చెప్పులతో దిబ్బతిందో నా కొడుకులు ఇవాళ నోటికి వచ్చినట్టు తిడతా ఉన్నారు. అయినా సరే ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. శ్రీధర్ బాబు నేను నోరు మూసుకొని ఉంటానా, నన్ను నేను సచ్చీలు అనుకుంటారు. ఏం కాదు, పోలీసు వాళ్ళు కేసులు పెడితే పోలీసు వాళ్ళు బదనాం అవుతారు, తిడితే వాడు వ్యక్తిగతంగా వాడు బదనాం అవుతాడు. నాకు మాత్రం ఏం కాదనుకుంటాను. పూర్తిగా దిల్లా తిట్టిచ్చేదే శ్రీధర్ బాబు, కేసులు పెట్టించేదే శ్రీధర్ బాబు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించింది శ్రీధర్ బాబు, రేపు ఓపెన్ చేయించబోయేది కూడా శ్రీధర్ బాబే. ఈ అక్రమ కేసుల మరి ఇక్కడ పాపం అంతా ఖచ్చితంగా శ్రీధర్ బాబుదే అనే విషయాన్ని ఇలా మంత్రి ప్రజలు అర్థం చేసుకోకుండా అంత పిచ్చి వాళ్ళు ఏం కాదనే విషయాన్ని ఇప్పటికైనా శ్రీధర్ బాబు గమనించుకోవాలి. ఏదైతే మరి ఇక్కడ పుట్టమధు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందో కాంగ్రెస్ నాయకులు, వాళ్లకు మరి ఇక్కడ కాటారం కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ ధీటుగా సమాధానం చెప్పారు. శ్రీధర్ బాబు మెప్పుల కోసం తిప్పలు పడుతున్న కాటారం కాంగ్రెస్ నాయకులు, శ్రీధర్ బాబు మెప్పుల కోసం తిప్పలు పడుతున్న కాటారం కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గానికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అభివృద్ధికి ఏమాత్రం నిధులు తీసుకొచ్చిన శ్రీధర్ బాబు, దళిత ఎంపీకి జరిగిన ప్రోటోకాల్ అవమానం వెనకాల మంత్రి మరియు ఎండోమెంట్ అధికారిని హస్తం ఉంది. కాళేశ్వరం గ్రామ ఎంట్రన్స్ కు వసూలు చేస్తున్న టోల్లో నీ తమ్ముని వాటా ఎంత? తెలంగాణ జ్యోతి కాటారం నుంచి రాసిండు. కాటారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల ఇన్ఛార్జ్ జోడు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టమధు కాళేశ్వరం వచ్చి శ్రీపాద ట్రస్ట్ ద్వారా ఏం సేవ చేస్తున్నాడు ఇక్కడ మంత్రి అని ఎద్దేవా చేయడంతో ఆలోచనలు పడ్డ మంత్రి నిన్నటి నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభించిండు. సరస్వతి పుష్కరాలు ప్రారంభమై 8 రోజులు పూర్తయిన సందర్భంగా చివరి 3 రోజులకు మాత్రమే భక్తులకు అన్నదానం పెట్టాలని కనిపించింది. ప్రజల్లో నుండి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికైనా పవిత్రమైన పుష్కరాలను కాంట్రాక్ట్ల పేరుతో కార్యకర్తలకు దోచిపెట్టడానికి ఏర్పాట్లు చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. యూత్ అధ్యక్షుడు రామీల కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్యలు లేనట్టు ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి పుట్టమని ఏ సమస్య అయితే తీసుకెళ్తారో దాన్ని నిత్యం పట్టుకొని వాళ్ళ నాయకులు మెప్పులు పొందడానికి కాంగ్రెస్ కార్యకర్తలు పాటుపడుతున్నారని, ఈ విధంగా కార్యకర్తలు వాళ్ళ సారు మెప్పు పొందడానికి తోటి దళితుని కూడా అవమానపరిస్తే స్పందించడం లేదని, మీలాంటి వాళ్ళు బానిసత్వంలో మగ్గుతూ తోటి దళితులకు భాషణగా నిలవడం లేదని, బహుజన నాయకుడైన పుట్టమధు ఎంపీ వంశీకృష్ణుల కోసం పార్టీలను చూడకుండా నేరుగా ప్రభుత్వ అధికారులను పాలకవర్గ మంత్రిని ఎంపీ ఫోటోగ్రాఫ్లో మర్చిపోవడంపై హెచ్చరించాడని పేర్కొన్నారు. 500 కోట్లు 1000 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి ప్రకటిస్తాడని ఆశపడితే ఉట్టి చేతులతో మట్టి చేతిలో కాళేశ్వరం ప్రసాదం పట్టుకొని వెళ్ళాడని ముఖ్యమంత్రిని మరి ఇక్కడ ఎద్దేవా చేసింది. అదేవిధంగా జక్కు శ్రావణ్ మాట్లాడుతూ పుష్కరాల ఆదరణ కరువై నియోజకవర్గంలో గ్రామాన బస్సులను పంపించి ఫ్రీ బస్సులని ప్రచారం చేసి మధ్యాహ్నం లంచ్ అని చెప్పి తిరుగు ప్రయాణంలో కూలీ డబ్బులు ఇస్తారని చెప్పి పుష్కరాలను విజయవంతం చేయడానికి అపసోపాలు పడుతున్న శ్రీధర్ బాబు అంటూ ఆరోపణ చేసిండ్రు. మరి ఇక్కడ శ్రీధర్ బాబు గారు అసలే ఉచిత బస్సులు ఉన్నాయి ఆర్టీసీకి, కానీ ఈయన ఊరూరికి బస్సు పెట్టినట. ఎందుకంటే మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం పుష్కరాల్లో 35 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అలా 3 కోట్ల పనులు కూడా కాలేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. తడకలేసి పందిళ్ళేసి పచ్చ మరి ఏదైతే పరదలు కట్టి 35 కోట్లను మరి స్వాహా చేసిరు. కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపినని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ విమర్శలు చేయడంతో మరి ఇక్కడ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అదేవిధంగా కాళేశ్వరం పుష్కరాలు విజయవంతమైనని చెప్పి మరి ఇక్కడ ఏదైతే జనం దృష్టికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున జనం వచ్చిందని చెప్పడానికి ఊరూరికి ఒక ఉచిత బస్సు పెట్టిండు. ఆడ మగ అందరికి పెట్టి వాళ్ళందరినీ కూడా పుష్కరాల్లో తీసుకుపోయిండు. మరి ఇక్కడ నానా తంటాలు పడతా ఉన్నాడు శ్రీధర్ బాబు అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారు కాళేశ్వరంలో దోపిడీని అరికట్టడానికి అక్కడ టోల్ ఏదైతే వసూలు చేస్తా ఉన్నారో ఆ టోల్ ను మరి ఇక్కడ సాక్షాత్ కలెక్టర్ ఆదేశించిండు ఆ టోల్ వసూలు చేయొద్దని. మళ్ళీ టోల్ వసూలు స్టార్ట్ అయింది. మళ్ళీ టోల్ వసూలు కాళేశ్వరం గ్రామ పంచాయతీ పేరిట కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. వాహనానికి 100 రూపాయలు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలకు టోల్ బాధలు తప్పడం లేదు. కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం పేరు మీద తయారు చేసిన చిట్టీలను ఇస్తూ వాహనదారు నుంచి పార్కింగ్ ప్రవేశ రుసుము పేరిట 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా కాళేశ్వరం వచ్చే వాహనాలకు ప్రవేశ రుసుము వసూలు చేయడానికి గ్రామ పంచాయతీ ద్వారా పలువురు టెండర్ దక్కించుకున్నారు. కాళేశ్వరంలోని గోదావరి నది ఆలయం వైపు వెళ్లే వాహనాలకు కాంట్రాక్టర్లు టోల్ వసూలు చేయాల్సి ఉంటుంది. సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కావడంతో కాంట్రాక్టర్లు కాళేశ్వరం ప్రారంభంలోని ముక్తివనం వద్ద వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం మొదలు పెట్టారు. పుష్కరాల 2వ రోజు వాహనాల మధ్య పెరిగా టోల్ వసూలు చేసే
చోట ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో టోల్ ఫీజు వసూలు రద్దు చేస్తూ కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. 5 రోజుల పాటు టోల్ వసూలు నిలిపేసి ట్రాఫిక్ దృష్ట్యా పోలీసులు వన్వే చేయడంతో కాళేశ్వరం వచ్చే వాహనాలను అన్నారం క్రాస్ మీదుగా చంద్రవెల్లి, మధురవెల్లి, పుసుకువెల్లి మీదుగా మళ్లించారు. ఇదే ఆధారంగా భావించిన టోల్ కాంట్రాక్టర్లు కలెక్టర్ ఆదేశాలను బేఖారు చేస్తూ మళ్ళీ టోల్ వసూలకు పాల్పడతా ఉన్నారు. అంటే ఏ విధంగా ఉన్నది ఇక్కడ? కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్క చేయరు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక్కడ మా సార్ ఉన్నాడు, మేము చట్టానికి అతీతులం, మేము ఎవరిని కొట్టినా అణివిన్నే కేసు అయితే, మేము మమ్మల్ని ఎవరైనా కొట్టినా అణివిన్నే కేసు అయితే అన్నట్టున్నది. ఇక్కడ సందంగా ఇక్కడ రామగిరి మండలంలో ఓ సింగరేణి అధికారిని, అది కూడా దళిత అధికారిని మీద చేయి చేసుకుంటే ఇప్పటి వరకు ఆ నాయకుడి మీద కేసు లేదు. మరి ఇక్కడ బేగంపేటలో ఓ మా ఎంపీటీసీ భర్త మీద చేయి చేసుకుంటే సిఐ పిలిపించి కాంప్రమైజ్ మాట్లాడతాడు. మంత్రిలో రామగిరి స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే ఎఫ్ఐఆర్ చేయాల్సిన, ఇక్కడ రామగిరి స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సి వస్తే మంత్రులకు ఎందుకు పిలిచి, వీళ్ళను మంత్రులను పిలిచి మధ్యవర్తిత్వం ఎందుకు చేస్తాడు? మరి ఇక్కడ సిఐ అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. వీళ్ళు పోలీసులు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మేము కార్యకర్తలమే బాధ్యత అని చెప్పుకుంటూ తిరుగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ విధంగా ఉన్నది మంత్రిలో రాక్షస పాలన, చీకటి పాలన, పోలీసు రాజ్యం నడుస్తా ఉన్నది. పోలీసులు అంటే కేవలం అవి పోలీసులు మన కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాల కోసమో లేకపోతే కాంగ్రెస్ సేవా కేంద్రాలుగా మారిన పోలీస్ స్టేషన్లు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో మిస్సింగ్ ల్యాండ్ తో మిస్బిహేవ్, ప్రపంచ సుందరి పోటీల నుంచి వైదొలిగిన మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ 72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే తొలిసారి. నిర్వాహకులు తమను ఎగ్జిబిషన్ లో గ్లామర్ బొమ్మగా చూశారని ఆవేదన. మధ్య వయస్కులైన మగవాళ్ళ మధ్య అందరినీ పరేడ్ చేయించారని ధ్వజం. డబ్బున్న వారిని సంతోషపెట్టే వస్తువులుగా తమను చూశారని మండిపాటు. నిర్వాహకుల తీరుతో తాను వేసినా ఏంటి అనే భావన కలిగిందని భావోద్వేగం. యూకే పత్రిక ది సన్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వాపోయిన సుందరిమణి నిర్వాహకుల తీరుతో కొన్ని రోజులు నిద్రపట్టలేదు. నమస్తే తెలంగాణతో మ్యాగీ ఆరోపణలు నిరాధారం, అసంబద్ధం అంటున్న మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలీ మోర్లే. అందాల పోటీలతో హైదరాబాద్ తెలంగాణ ప్రతిష్ట అబాస్ పాలైందంటున్న విశ్లేషకులు. ఈమె మరి ఇక్కడ అందాల పోటీలో మిస్ వరల్డ్ పోటీలో ఆల్రెడీ ఆల్మోస్ట్ టాప్ 20లో ఉన్నది. ఈ సమయంలో ఈమె ఇక్కడ తప్పుకున్నది అందాల పోటీల నుంచి. మరి అందాల పోటీలు దేనికని మరి ఇక్కడ నిర్వహించిందని మొదలుపెట్టిండు. దీనిలో జరుగుతున్నది ఏంటిది అనే విషయాన్ని ఆమె వాళ్ళ సన్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించింది. మధ్య వయస్కులైన మగవాళ్ళ మధ్యలో మమ్మల్ని పరేడ్ చేయించి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళ టేబుల్ మీద కూర్చొని వాళ్ళని ఎంటర్టైన్ చేయించమని అంటా ఉన్నారు. మేము అందాల పోటీల్లోకి వచ్చింది ఒక యూత్ ను మరొక సందేశం ఇవ్వడానికి, మరి ఇక్కడ దీన్ని ఈ వేదికను వాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మలను వేశ్యలను చూసినట్టు చూస్తా ఉన్నారు. మరి ఇక్కడ అంగాంగ ప్రదర్శనలు చేయించి మరి ఇక్కడ మమ్మల్ని ఏదైతే బొమ్మల్లాగా నిలబెడతా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి దీంతో తెలంగాణ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చింది అందాల పోటీల ద్వారా మన పర్యాటకం పెరుగుతుందని. పర్యాటకం పెరుగుడు మాట దేవుడెరుగు. ఇవాళ ఈ అందాల పోటీల్లో నుంచి మిస్ ఏదైతే ఇంగ్లాండ్ తప్పుకున్నదో మరి ఆ మిస్ ఇంగ్లాండ్ తప్పుకోవడంతో పూర్తిగా తెలంగాణ ప్రతిష్ట దిగజారిపోయింది అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. అందాల పోటీల ద్వారా అవ్వచ్చుడు కాదు, కేవలం డబ్బున్నోళ్ళకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అందాల ఆరబోత కార్యక్రమానికి తప్ప దీని ద్వారా మరి తెలంగాణకు ఒనగూరే ప్రయోజనం లేదు అని తేటతెల్లమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రేవంత్ దిగిపో, నైతికత ఉంటే రాజీనామా చేయి. కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో సీఎం పేరు ఉండడం తెలంగాణకి అవమానకరం. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రేవంత్ తప్పుకోవాలి లేదా అధిష్టానం తప్పించాలి. హౌసింగ్ స్కామ్ లో ఉన్న యడియూరప్పను దిగిపోమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డిమాండ్ చేశారు. ఎన్ని తప్పులు చేసినా రేవంత్ కు బుద్ధి వస్తలేదు. నాడు ఓటుకు నోటు నేడు సీటుకు రూటు కేసు. రేవంత్ మాటల ముఖ్యమంత్రి మాటికి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు అర్థమైంది. బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లతో దందాలు, ఢిల్లీ భాషలకు చందాలు, ఇది రేవంత్ తీరు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో మరి ఆ దానిలో ఛార్జ్ షీట్ లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించిందో ఖచ్చితంగా నువ్వు దిగిపో అని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి గతంలో చూసుకున్నట్టయితే యడ్యూరప్ప పేరు మరి ఇక్కడ హౌసింగ్ స్కామ్ లో ఉన్నదని ఆయన రాజీనామా చేయమన్నారు. అక్కడ పిసిసి అధ్యక్షుడు. ఇవాళ ఏకంగా నేషనల్ హెరాల్డ్ లో మరి ఇక్కడ అక్రమంగా నిధులు సేకరించిన పేరు ఆయనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా మరి ఇక్కడ రాజీనామా చేయాలని మాటికి ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీ వెళ్తుండో ఇప్పుడు అర్థమైంది. మూటలు మోయడానికే ఢిల్లీకి వెళ్తా ఉన్నాడని చెప్పి మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్, దాన్ని వదిలించడమే మా టార్గెట్. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న మా పార్టీతో అధ్యక్షుడికి
సూచనలు ఇవ్వచ్చు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు చెప్పి రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పి అదేవిధంగా కవిత రాసిన లేఖ గురించి అడిగితే అది మా అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన అధ్యక్షునికి ఎవరైనా లేఖల ద్వారా మరి తమ సూచనలు తెలియజేయవచ్చు. అయినా కూడా చర్చించుకోవడానికి మరి అంతర్గతంగా మాట్లాడుకోవాలి, బహిరంగ వేదికగా ఇలాంటివి కూడా బయటికి చెప్పొద్దు అని చెప్పి మరి దాని మీద మిగతా పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు? ఏపీ కుట్రలు సీఎం మంత్రులు అడ్డుకోరా, బనకచెర్లకు ఎఫ్ఆర్బిఎం సడలింపు అన్యాయం, కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ దుష్ప్రచారం, కరప్షన్ కు కేరాపడ్రస్ మతిభ్రమించిన ఉత్తమ్, బరాలు వాడుకుంటూనే తెల్లవేనుగంటారా, అవగాహన లేక సీఎం మంత్రి అడ్డగోలు మాటలు, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అని చెప్పి ఒకవైపు వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి గోదావరి నిడారిగా మార్చి ప్రాణహిత నీటినంతా కూడా మరి ఇక్కడ ఆంధ్రాకు వదిలేస్తా ఉంటే ఆయన అసలు నీటికి ఏదైతే లభ్యత లేని కాడ బంకచెర్లు కట్టి ఈ ప్రాణహిత నీటిని గోదావరి నీటిని ఒడిసి పట్టుకొని మన అక్కడ ఆంధ్రాకు 3వ పంట కోసం ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకవైపు ఉన్న ప్రాజెక్టు కాపాడుకోలేక ఆ మరమ్మత్తు చేయలేక మరి దీన్ని పూర్తిగా విఫల ప్రాజెక్టుగా చూపించి మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రాజెక్టుల మీద ఆ ప్రాజెక్టులు మరి ఇక్కడ దాని కనుక మరమ్మతు చేస్తే దాని ఫలాలు పొందిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కే మరి ఇక్కడ రుణపడి ఉంటారని చెప్పి దాన్ని విఫల ప్రాజెక్టుగా చూసి ఆ 3 ప్రాజెక్టులు కూడా కూల్చేయాలంటాడు. ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీళ్ళలో వాటర్ కలిసి ఎస్ఎల్బీసీ కూలిందని చెప్పే మహామేధావి సివిల్ ఇంజనీరు, ఆయన సివిల్ ఇంజనీర్ అట, అవి మొత్తాన్ని పూర్తిగా తీసేయాలంటాడు. మతి భ్రమించి మాట్లాడుతారా లేదంటే అధికారం మదం తలకెక్కి మాట్లాడుతారా మంత్రులు అనే విషయం అర్థం కాకుండా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును మీద మరి కుట్రలు బురదల్లి గత ప్రభుత్వాన్ని మీద మరి ఇక్కడ ఏదైతే బట్టగాల్చి మీదేసి ఈరోజు పూర్తి స్థాయిలో ఆ కాళేశ్వరాన్ని మరి ఇక్కడ దాని మీద మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఈరోజు గోదావరిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మిగులు ముసుగు నిగర దోపిడీ, వరద జలాల ఆధారంగా బనకచెర్లు చేపడదామంటున్న చంద్రబాబు సముద్రంలో కలిసే నీటి పరిణామంపై శాస్త్రీయతకు చోటు ఇక్కడ. ఇప్పటిదాకా నిగర జలాల ఆధారిత ప్రాజెక్టులకి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. నిగర జలాల ఆధారిత ప్రాజెక్టులకి కేంద్రం అనుమతులు. గోదావరిలో ఎగువ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్న కేంద్రం ఏపీ సర్కార్ కావేరీ అనుసంధానం కోసం అంతర్జాతీయ జల ప్రమాణాలకు పాత్ర పోతిరెడ్డిపాడులో జలాలపై హక్కు కోరబోవన్న నాటి సీఎం వైఎస్ ఇప్పుడు గిరిగీసి 200 టీఎంసీలు వాడుకుంటా ఉన్నాడు. తెలంగాణకు చారిత్రక అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం మొదలునిద్ర కృష్ణాలో వాటా తెలిసి బంకచెర్లకు అనుమతి ఇవ్వాలంటున్న రిటైర్డ్ ఇంజనీర్లు. ఇక్కడ మిగులు జలాల ముసుగులో బంకచెర్ల కడతా ఉన్నారు. ఏదైతే మరి ఇక్కడ మిగులు జలాలకు సంబంధించి నిగర జలాలు అంటే నీకు గోదావరి ద్వారా కానీ కృష్ణా ద్వారా కానీ ప్రాణహిత ద్వారా కానీ ఎన్ని నీళ్ళు వస్తాయని చెప్పి దానికి ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా మరి ఇక్కడ అందులో ఉన్నట్టయితేనే ఆ శాస్త్రీయత ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణానికి మరి ఇక్కడ అనుమతులు వస్తాయి. కానీ ఇక్కడ మిగులు జలాలు తీసుకుపోతాం మేము అని చెప్పి ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 3 బ్యారేజీల గేట్ ఎత్తేసిరో ప్రాణహిత నీటిని ఏదైతే యథేచ్ఛగా వదిలేస్తా ఉన్నాడో వాటన్నిటిని కూడా మిగులు జలాలుగా చూపించి ఇలా బంకచెర్ల కట్టుకుంటా ఉన్నాడు. ఇలా కాళేశ్వరాన్ని మరి ఇక్కడ కుట్రలతోటి ఇలా ఆంధ్ర బాగుపడబోతా ఉన్నది. అప్పుడు పోతిరెడ్డిపాడుతోటి రాజశేఖర రెడ్డి తెలంగాణకు అన్యాయం చేసిండు. పోతిరెడ్డిపాడు కూడా మిగులు జలాలనే మేము తీసుకుపోతా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 200 టీఎంసీల నీటిని మరి పోతిరెడ్డిపాడు ద్వారా వాడుకుంటా ఉన్నారు. రేపు బనకచెర్లకు కూడా నీటి అలొకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల పాటు వీళ్ళు ఈ ప్రాజెక్టును దీన్ని మరమ్మతు చేయరు. తమిళేడు దగ్గర కట్టేంత సీన్ వీళ్ళకు లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో 3 ఏళ్ళు మరి ప్రాణహిత నీటిని బయటకు వదులుతారు. కాబట్టి రేపు అవే అలొకేషన్ కింద మారబోతా ఉన్నాయి. అవి కావేరీ అనుసంధానం చేసి దాన్ని తమిళనాడుకు తరలించకపోవడానికి కేంద్రం కుట్రలు అని వాళ్ళకి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డది. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చూపించి అసలే మిగులు జలాలకు ఇక్కడ ప్రాజెక్టులకి అనుమతి ఇవ్వద్దంటే దానికి జాతీయ హోదా కూడా ఇస్తా ఉన్నారంటే కాంగ్రెస్ మరి ఈ ప్రభుత్వం మొద్దునిద్ర పోవడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఇక్కడ తెలుగుదేశానికి అదేవిధంగా బీజేపీకి ఉన్న మిత్రత్వంతో మరి వీళ్ళు తమిళనాడులో బీజేపీని బాగా వేయించడానికి ఈ గోదావరి జలాలను ప్రాణహిత జలాలను తమిళనాడుకు మరి ఇక్కడ తరలించకపోతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎట్టకేలకు మేల్కొన్న కాంగ్రెస్ అట నమస్తే తెలంగాణ వరుస కథనాలతో సర్కారులో చలనం. గోదావరిని కొల్లగొట్టి కుట్రలపై రివర్ బోర్డులకు లేఖలు. బనకచెర్ల జీఆర్ఎంబీ అడ్డుకోవడం లేదన్న ఈఎంసీ. పోలవరంపై లిఫ్టులను నిలువరించాలని మరో లేఖ. కేఆర్ఎంబీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణ అని చెప్పి వీళ్ళు కేవలం లేఖలకే కేసీఆర్ కేఆర్ఎంబీని ఎట్టి పరిస్థితిలో మేము మరి ఇక్కడ కృష్ణా ప్రాజెక్టులు ఇవి కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పబోనన్నాడు. రేవంత్ రెడ్డి రాగానే అప్పచెప్పేసిండు. ఇవాళ కాళేశ్వరాన్ని ఎండబెట్టిండు. ఇవాళ
బనకచెర్ల ప్రాజెక్ట్ అక్కడ కట్టుకోబోతా ఉన్నారు. గోదావరి నీళ్లు ప్రాణహిత నీళ్లు తమిళనాడుకు పోబోతా ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఏదైనా నేషనల్ హెరాల్డ్ కేసు నుంచో లేకపోతే ఓటుకు నోటు కేసు నుంచో ఏ విధంగా బయటపడాలి, ఈడీ ఒక్కసారి మిడకు చుట్టుకుంటే పదవే ఊడిపోద్ది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడానికి ఏ విధంగా తిరుగుతా ఉన్నాడు, మరి ఇక్కడ బడే బాయ్ తోటి ఏ విధంగా ఆయన సన్నిహిత సంబంధాలు మరి కొనసాగిస్తున్నాడో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మనమంతా టీమిండియా, కేంద్ర రాష్ట్రాలు కలిసికట్టుగా సాగాలి. మనమంతా టీమిండియా కాదు, మనమంతా మన ఇద్దరం ఆయి బాయి అన్నట్టున్నది. మరి ఇక్కడ టీమిండియా అని అంటే అన్ని రాష్ట్రాల మీద కూడా మరి ఇక్కడ సమానత్వంతో చూడాలి కేంద్ర ప్రభుత్వం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను తమ బిడ్డల్లాగా చూసుకొని మరి ఎవరి వాటా వాళ్లకు పంపిణీ చేయాలి. గత 10 సంవత్సరాలుగా మరి ఇక్కడ వీళ్ళు వచ్చినాక 17 నెలలుగా ఇప్పటి వరకు బడ్జెట్లో రూపాయి కేటాయించకుండా దక్షిణాది రాష్ట్రాల మీద శీతకన్ను వేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతో మరి ఇక్కడ ఎంపీల సంఖ్య ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన కాదు మరి ఇక్కడ అని చెప్పి ఏదైతే ఇక పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేస్తా ఉంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తా అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ పోయి సావగిల పడతా ఉన్నాడు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఒక్కసారి గమనించాలి ఏ విధంగా ఇక్కడ ఈయన లొంగిపోతా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. బ్యూటీ విత్ పర్పస్ అనేది డొల్లా, యువతకు స్ఫూర్తిగా నిలవాలనుకున్న పరిస్థితులు అలా లేవు. అందుకే వైదొలిగా బ్యూటీ విత్ పర్పస్ అనే దాంతో అందాల పోటీలలోకి వచ్చిన, కానీ ఇక్కడ అందాల ఆరబోత కార్యక్రమం నడుస్తా ఉన్నది, సంపన్నులను సంతోషపెట్టే కార్యక్రమం నడుస్తా ఉన్నది. మరి ఇక్కడ వాళ్ళతోటి వాళ్ళు ఆట బొమ్మగా చూస్తా ఉన్నారు. అందుకే బ్యూటీ విత్ పర్పస్ అనేది ఇక్కడ లేదు, అందుకే అందాల పోటీల నుంచి నిష్క్రమిస్తున్నా అని చెప్పి మిస్సింగ్ అని చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక మిస్ వరల్డ్ పోటీలో భాగంగా శనివారం జరిగిన టాప్ మోడల్ పోటీలో గెలిచిన సుందరిమల్లో చిత్రంలో వరుసగా మిస్ మార్టినిక్, ఔరేలియా జోచి, అమెరికాలో కరేబియన్ దీవుల నుంచి ఒకరిని, అదేవిధంగా ఆఫ్రికా ఖండం నుంచి ఒకరిని, అదేవిధంగా ఆసియా ఓషియానియా ఖండం నుంచి మరి మిస్ ఇండియా నందిని గుప్తా, మొత్తానికి 4గురిని ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా జరిగిన టాప్ మోడల్ పోటీలలో ఈ 4గురు విజయం సాధించినట్టుగా ఇక్కడ మనం గమనించాలి. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలట. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మంత్రిత్వం వారే రీడిజైన్ చేశారు, వారి హయాంలోనే కూలింది. అప్పుడు నోరు మీద పని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కూలింది కూలింది కూలింది. ఏం కూలిందనే విషయాన్ని తెలంగాణ ప్రజానీకం ఎవడైనా చెప్తాడు. మేడిగడ్డలో మరి ఇక్కడ 7వ బ్లాక్ లో ఒక పిల్లర్ ఉంగింది, 2 పిల్లర్ల మీద వేటు పడ్డది. ఆ బ్లాక్ తొలగిస్తే మరి 10వ 11వ పిల్లర్లు కొత్త చేస్తే 300-400 కోట్లలో రిపేర్ అవుతుంది. రిపేర్ అయితే ఇవాళ ఆ 94,000 కోట్ల ప్రాజెక్టు నిలబడుతుంది. ఇవాళ ప్రాణహిత నీటిని పూర్తిగా మనం తెలంగాణ అవసరాలకు వాడుకోవచ్చు. గోదావరి జలకలతో నిండుతుంది. కానీ వీళ్ళ కుట్రలతోటి ఇవాళ కాళేశ్వరం మరి ఇక్కడ కుంగింది కాదు కూలింది అని చెప్పి మరి వీళ్ళ కుట్రలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, గోదావరి ఏ విధంగా ఎండబెడతా ఉన్నదో కూడా చూడాలి. ఈ ఆంధ్రజ్యోతి కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అని అంటే మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నదో దాన్ని వ్యతిరేకతను మనం పక్కదారి పట్టించాలంటే ఇంకొక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాలి. అప్పుడు దీని మీద చర్చించడం మొదలు పెడతారు. కాబట్టి మరి ఇక్కడ ఆ రేవంత్ రెడ్డి గురించి ఆలోచించడం, ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఆలోచించడం మానేస్తారని చెప్పి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ తాబేదార్ పత్రిక పూర్తిగా రేవంత్ రెడ్డి బూట్లు నాకే కిటిగాడి పత్రికలో ఏం రాసిందంటే సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్తపాటి తండ్రి కేసీఆర్ తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత అట ఏదైతే లెటర్ రాసిందో ఆ లెటర్ కు సంబంధించి ఆ లీక్ అయిన అంశాన్ని మరి ఇక్కడ తానే స్వయంగా ఒప్పుకున్నది. మరి ఇక్కడ పార్టీలో ఎవరైతే కొంతమంది దయ్యాలు ఉన్నారన్నది అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. దానికి కొత్త పార్టీ పెడతాంది. ఇక కేసీఆర్ కుటుంబం ఆగమాగం అవుతుంది, ఇక బీఆర్ఎస్ పని అయిపోతుంది అన్న సందంగా మరి ఇక్కడ సంకలు గుద్దుకుంటూ ఇంకా పెద్ద వార్త రాసి జరిపోదన్నట్టు ఆ కడుపులోని విషయం అంతా మరి ఇక్కడ కక్కుతా ఉన్నాడు. మరి రేపు వాళ్ళిద్దరు ఒకటైన తర్వాత ఇప్పుడు కవితను పొగిడే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటైన తర్వాత మళ్ళీ ఏ విధంగా విషయం కలుగుతారో రాధాకిట్టి గారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. కనీస మర్యాదలను తెలుగు చిత్ర పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలుండవు, సినిమా సంఘాల ప్రతినిధులు రావాల్సిందే. థియేటర్ల బంద్పై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం. థియేటర్ల బంద్ లేదు, సమస్యల పరిష్కారానికి కమిటీ. కనీస మర్యాద లేని తెలుగు చిత్ర పరిశ్రమ. మరి ఇక్కడ మనం అధికారంలో ఉంటే ఒక తీరు, మరి పక్కోళ్ళ అధికారంలో ఉంటే ఒక తీరు. జగన్ అధికారంలో ఉన్న రోజు చిత్ర పరిశ్రమ కలుస్తలేదని చెప్పి ఒక మంత్రి అంటే ఎందుకు గెలవాలి చిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి అన్నాడు.
ఇవాళ ఎందుకు గల్తలేదు చంద్రబాబు నాయుడు అని అంటా ఉన్నాడు. ఎవరైనా ఆరంభ సూరత్వం అన్నట్టు పవన్ కళ్యాణ్ చరిష్మా మరి ఇక్కడ మళ్ళీ మస్క బారబోతా ఉన్నది. ఏదైతే మరి డిప్యూటీ సీఎం గా ఆయన ఏదో ఉరగబెడతాడు అని చెప్పి ఏదైతే అనుకున్నారో ఆ ఉరగబెట్టే కార్యక్రమానికి మరి ఇక్కడ ఏదైతే మస్క బారుతా ఉన్నది మరి పూర్తి స్థాయిలో ఆయన చేసే చేష్టల ద్వారా మరి ఇక్కడ నానా రకాలుగా ఆయన ప్రతిష్ట మాత్రం దిగజారుతున్నారంటే చెప్పచ్చు. జగన్ చరిష్మా పెరుగుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కలిసి పనిచేద్దాం, పెట్టుబడులకు పెద్దపీట వేయండి, వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం అత్యంత కీలక ప్రాధాన్యాంశాలు, వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి, అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యం, నీతి ఆయోగ్ భేటీలో మోదీ పిలుపు, బీహార్ సీఎం సహా పలువురు గైరాజరని చెప్పి మరి ఇక్కడ నీతి ఆయోగ్ ఎందుకు పోయిండు అనే దానికి ప్రజలకు సమాధానం లేదు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు జూలైలో, పోయిన సంవత్సరం జూలైలో, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతి ఆయోగ్ కు మేము హాజరు కాము ఎందుకంటే మాకు నిధుల కేటాయింపు లేదని. ఇవాళ మాత్రం మరి ఇక్కడ బాజాప్తా నీతి ఆయోగ్ పోతా ఉన్నాడు. ఎందుకు అంటే మరి ఎందుకు అన్నది నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పేరు వచ్చింది కాబట్టి మరి ఇక్కడ ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి పోతాడని అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఈనాడు విషయానికి వస్తే తెలంగాణ రైజింగ్ కు చేయూతనివ్వండి, ఇది రైజింగ్ అంటాడు, మరి ఇక్కడ అప్పు ఉడతలేదంటాడు, దివాలా తీసింది అంటాడు. మరి ఇక్కడ ఏకకాలంలో రెండేట్లా జరుగుతాయి, అయితే రైజింగ్ ఉండాలి లేదంటే దివాలా తీసి ఉండాలి. మరి ఇక్కడ కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా దివాలా తీయలేదు. తెలంగాణ 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణలో మారింది, అభివృద్ధిలో దూసుకుపోయింది. మరి రేవంత్ రెడ్డి వచ్చిన 17 నెలల కాలంలోనే మరి దివాలా తీసిందని స్వయంగా ఆయనే చెప్పిండు. మరి దివాలా తీసింది ఆయన అంటాడు, మరి రైజింగ్ నెంబర్ 1 గా దూసుకుపోతుందని ఆయన అంటాడు. రెండు ఒకటేసారి ఏ విధంగా సాధ్యం అనేది మరి రేవంత్ రెడ్డికి తెలవాలి, లేదంటే ఆయన మాటలను గుడ్డిగా నమ్మే మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకానికి అన్న తెలవాలి. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ వీళ్ళిద్దరి కలయిక ఎప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళినా కూడా ఒక్కటే నిమిషంలో ఆయనకు అపాయింట్మెంట్ ఎందుకు వస్తుంది అనేది అయితే కాంగ్రెస్ నాయకులకి అంతజిక్తలేదట. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తా ఉన్నాడు, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు వచ్చిన రోజు చిన్న కూడా ఖండన ఇయ్యలేదు రేవంత్ రెడ్డి. ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు, మరి అక్కడి నుంచి కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఇవాళ ఆయన పేరు ప్రస్తావన జరగడంతో నేను అభివృద్ధి కోసం 100 సార్లు అయినా కలుస్తాను. అభివృద్ధి కోసం కలుతావా? నేషనల్ హెరాల్డ్ కేసులో మరి నీది ఆ నిందితునిగా మారకుండా ఉండే ప్రయత్నం కోసం కలుతావా అని మరి ఇక్కడ ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అదేవిధంగా మోడీల బంధం ఇంకెంత దూరం పోతుందో మరి ఇక్కడికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే వసూళ్ల పర్వానికి సంబంధించిన ప్రస్తావన వచ్చిన బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెరుగుతలేరు అంటే మరి అక్కడ 170 ఎకరాలకు సంబంధించి మరి రఘునందన్ రావు ఆయన ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాడు. మరి అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి, అదేవిధంగా మరి ఇక్కడ నిజామాబాద్ ఎంపీ అరవింద్ వీళ్ళెందుకు నోరు మెరుగుతలేరు, ఒక ఈటల రాజేందర్ మాత్రమే ఎందుకు మరి ఇక్కడ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నాడో తెలంగాణ ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు మిత్రపక్షాల వైరుపక్షాల అంటే దేశంలో చూసుకున్నట్టయితే వైరుపక్షాలు, మరి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే మిత్రపక్షాలన్న చందంగా సాగుతా ఉన్నది వాళ్ళ కలయిక అని మరి ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియజేయబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.